నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 2500 జనాభాకు ఒక సచివాలయం ఉద్యోగుల హేతుబద్ధీకరణకు సీఎం నిర్ణయం సర్టిఫికెట్లపై తన ఫోటో వద్దని స్పష్టం చేసిన చంద్రబాబు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ప్రాథమిక ఆమోదం 6 వరుసలో 189.4 కిలోమీటర్ల మేర నిర్మాణం 16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా ఏపీలో పోర్టులో భద్రత కోసం అడ్వైజరీ కమిటీలు మ్యారిటైమ్ బోర్డు సీఈఓ నేతృత్వంలో ఏర్పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి సమగ్ర సమీక్ష తెలంగాణలో ప్రస్తుత నిబంధనలతోనే రేషన్ కార్డుల జారీ 24 లోపు లబ్ధిదారుల ఎంపికకు సీఎం ఆదేశం గ్రామ సభల్లో అర్హుల జాబితా విడుదల 4 నెలలకు ఒకసారి ఆదివాసీలతో భేటీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రాష్ట్ర ఉద్యమ సమయంలో గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హామీ సంక్రాంతి సందర్భంగా రద్దీగా బస్సులు రైళ్లు అదనపు సర్వీసులు చాలడం లేదని ప్రజల ఆవేదన ప్రయాణ ప్రాంగణాల్లో పడిగాపులు హష్మణి కేసులో అపరాధిగా ట్రంప్ శిక్ష జరిమానా లేకుండా న్యూయార్క్ కోర్టు తీర్పు దోషిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేతగా అపఖ్యాతి గ్రామ వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు కనీసం 2500 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తున్నారు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు ఉండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్కు ఆస్పిరేషనల్ సెక్రటరీలను నియమించాలని ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ ద్వారా సరిదిద్దేందుకు సిద్ధమైంది ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఏపీలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల 4-6 సిబ్బందితోనే సచివాలయాలు పనిచేస్తున్నాయి హేతుబద్ధీకరణలో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ గా వీరిని విభజించాలని ప్రతిపాదన వచ్చింది మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయ పరిధిలో పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామ మహిళా పోలీసుల్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే వార్డు సచివాలయం పరిధిలో వార్డు పరిపాలనా కార్యదర్శి వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిని చేర్చాలని భావిస్తున్నారు టెక్నికల్ విధుల విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి ఏఎన్ఎం సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వ్యవసాయ కార్యదర్శి వెటర్నరీ సెక్రటరీ ఎనర్జీ అసిస్టెంట్లను తేవాలని భావిస్తున్నారు టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయం పరిధిలో రెవెన్యూ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ప్రణాళిక కార్యదర్శి సౌకర్యాల కార్యదర్శి శానిటేషన్ కార్యదర్శి ఎనర్జీ కార్యదర్శుల్ని వర్గీకరించాలని నిర్ణయించారు 2,500 మందిలోపు జనాభాకు 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ 4 టెక్నికల్ ఫంక్షనరీస్లను కలిపి 6 సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు 2,500 నుంచి 3,500 మంది జనాభాకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 7 సిబ్బందిని పెట్టాలని యోచిస్తున్నారు 3,501 నుంచి ఆపై జనాభాకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 8 మందిని నియమించాలని భావిస్తున్నారు అయితే వీరిలో ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని చంద్రబాబు సూచించారు వీరి ద్వారానే ఏఐ డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు సాంకేతిక అవగాహన ఉన్నవారికి శిక్షణ ఇచ్చి ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు కనీసం 2,500 మంది జనాభా లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక కార్యదర్శి ఉండాలని సూచించారు కొత్త విధానం అమలు పరిస్తే 15,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారని పేర్కొన్నారు గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సీఎం సూచించారు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు జనవరి 20 కల్లా గృహాలకు జియో ట్యాగింగ్ పూర్తి కావాలని ఆదేశించారు సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు ఫిబ్రవరి 15 నాటికి పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని నౌకాశ్రయాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది
పోర్టులలో భద్రత కోసం వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన 12 మందితో పోర్టు ఫెసిలిటీ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు సీఓ నేతృత్వంలో కమిటీల నియామకం జరిగింది. ఏపీలోని అన్ని నాన్ మేజర్ పోర్టులో పోర్టు ఫెసిలిటీ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. పోర్టుల పరిధి ఉన్న జిల్లాల కలెక్టర్లు చైర్మన్లుగా ఈ పోర్టు ఫెసిలిటీ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుందని స్పష్టం చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి పోర్టులలో భద్రతపై సమీక్ష చేస్తుందని తెలిపింది. ఏపీలోని అన్ని నాన్ మేజర్ పోర్టులలో భద్రతపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. కేంద్ర హోంశాఖ, నౌకాయాన మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సమీక్ష మేరకు పోర్టు ఫెసిలిటీ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీల నియామకం జరిగింది. పోర్టులో తలెత్తే ప్రమాదాల ఆధారంగా తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో నైపుణ్య గణన చేపట్టాలని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారి చేపట్టనున్న స్కిల్ సెన్సస్ విధి విధానాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. మంగళగిరిలో చేపట్టిన నైపుణ్య గణన ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టాలని సూచించారు. అరబ్ దేశాల్లోనే కాకుండా యూరోపియన్, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో స్కిల్డ్ వర్కర్లకు డిమాండ్ ఉందని లోకేష్ చెప్పారు. ఆయా దేశాల్లో అవసరాన్ని బట్టి యువతకు శిక్షణ ఇస్తే సుమారు 2 లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషలను కూడా నేర్పించాలని కోరారు. స్కిల్ సెన్సస్ పూర్తయ్యాక యువతను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ తీసుకునేలా చైతన్యపరచాలని లోకేష్ సూచించారు. నైపుణ్య గణనలో అభ్యర్థుల నైపుణ్యాల ధృవీకరణకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను ఉచితంగా అందించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇన్ఫోసిస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఘటనలో క్షతగాత్రుల పరామర్శకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ అహంకార దర్పాన్ని ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారని, తర్వాత రమ్మని జగన్కు అధికారులు సూచిస్తే వైసీపీ నాయకులతో వచ్చి గొడవ చేశారని విమర్శించారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ ఐసీయూలోకి వెళ్లి బీభత్సం సృష్టించారని మంత్రి ఆనం మండిపడ్డారు. వైసీపీ నాయకులు క్షతగాత్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వం చంద్రబాబుపై ఆరోపణలు చేయమని కవర్లు ఇచ్చారని మంత్రి చెప్పారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలతో ఇదంతా రికార్డయిందని వివరించారు. క్షతగాత్రులు బాధలో ఉంటే ఈ విధంగా చేయడం సిగ్గుచేటని మంత్రి ఆనం దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా 3 కలిపి 4. ఆ 4 నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందుకు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. మీకు సిగ్గనిపించడంలే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే. ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన అసత్యాలు, ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? నీచ స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కొత్త రేషన్ కార్డులను ప్రస్తుత అర్హతలు, విధి విధానాలతోనే జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలు అర్హులని తెలిపారు. ఈ నెల 26 తర్వాత జిల్లాలో పర్యటిస్తారని, ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ల సదస్సులో హెచ్చరించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపిక, అమలుపై చర్చించారు. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 సంవత్సరాలైనందున ఈ నెల 26న 4 అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ పథకాల్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ పథకాల అమలుకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ నెల 15లోగా ఈ 4 పథకాల అమలు కోసం అవసరమైన కసరత్తు పూర్తి చేయాలని, ఈ నెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సీఎం సూచించారు. కొందరు కలెక్టర్లు ఆఫీసుల్లోనే కూర్చొని పనిచేయాలనుకుంటున్నారని, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటనలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇస్తామని సీఎం స్పష్టత ఇచ్చారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములు గుర్తించి వాటిని పథకం నుంచి మినహాయించారన్నారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అనర్హుల్ని గుర్తించారని సూచించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయల సాయం అందించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల్ని ఇప్పుడున్న అర్హత నిబంధనల ప్రకారమే జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే రోజుల్లో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాల్ని కూడా గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కోసం అర్హులైన వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రచురించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివాసీ యోధుడు కొమరం భీం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి ఆదివాసీ సంఘాలు ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సరఫరా, విద్య, ఉద్యోగ, ఆర్థిక సమస్యలను ఆదివాసీ నేతలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివాసీ విద్యార్థులకు 100% ఓవర్షిప్ స్కాలర్షిప్లు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 4 నెలలకోసారి ఆదివాసీ నేతలతో భేటీ అవుతారన్న రేవంత్ రెడ్డి వచ్చే సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, పరిష్కరించాల్సిన అంశాలపై చర్చిస్తారని భరోసా ఇచ్చారు. గోండీ భాషలో బోధనపై సమగ్ర నివేదికను తయారు చేయాలని, సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా అంకుర సంస్థల చిరునామాగా తెలంగాణ దూసుకుపోతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నెదర్లాండ్స్కు చెందిన ఆరిక్ట్ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆరిక్ట్ నూతన కార్యాలయం ఏర్పాటు వల్ల 300 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. గత 2 దశాబ్దాల్లో ఐటీ రంగం సాధించిన విప్లవాత్మక వృద్ధి కారణంగా తెలంగాణ జీడీపీ తలసరి ఆదాయం జాతీయ సరాసరిని మించిపోయిందని తెలిపారు. మెరుగైన పౌర సేవలను ప్రజల ముంగిటకు చేర్చడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందు వరుసలో ఉందని శ్రీధర్ బాబు అన్నారు. సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ హైదరాబాద్ ముందు వరుసలో ఉందన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. 16,310 కోట్లతో 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్కు గత నెల 20న జరిగిన సమావేశంలో పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 189.4 కిలోమీటర్లతో ఒకే అలైన్మెంట్ను ప్రతిపాదించగా కమిటీ ఆమోదం తెలిపింది. కొన్ని చోట్ల స్వల్ప మార్పులు సూచించింది. ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిపాదిస్తే 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని కేంద్ర కమిటీ సూచించింది. విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కేంద్ర కమిటీ తెలిపింది. చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చేయాలని కోరింది. ఓఆర్ఆర్ అలైన్మెంట్కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయ విక్రయాలను స్తంభింపచేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు భారం ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ వెల్లడించారు. కర్నూలు, విజయవాడలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ జరిపామని, ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేశారని ఆయన వివరించారు. విద్యుత్ లోటు వల్ల పడే 14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రజలకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఇతర పథకాలు కొనసాగుతాయని వివరించారు. డిస్కామ్స్ ఆల్రెడీ కూడా వాళ్ళకి సమాధానాలు పంపడం జరిగింది. 2025-26 సంవత్సరానికి వాళ్ళు ప్రతిపాదించిన టారిఫ్లో ఏ విధమైన పెరుగుదల ప్రతిపాదించలేదు యాక్చువల్గా వాళ్ళెవరు. కానీ 14,683 కోట్లు సుమారు ఒక లోటు అనేది రావడం జరిగింది. ఆ మొత్తం సబ్సిడీ గవర్నమెంట్ భరించడానికి వాళ్ళు ప్రతిపాదన ఇచ్చారు. మాకు అదనం భారం లేదు. యాసంగిలో ఎస్ఆర్ఎస్పీ కింద చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు అందించాలని, అందుకు తగ్గట్లుగా తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ నీటి సరఫరాపై హైదరాబాద్ జలసౌధలో ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్ఎండీ ఎగువన డిసెంబర్ 25 నుంచే ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని వివరించారు. నీటి సరఫరాలో కాకతీయ ప్రధాన కాల్వ, సరస్వతి, లక్ష్మీ కాల్వలు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల కీలకమని మంత్రి చెప్పారు. వాటి నిర్వహణ, జంగిల్ క్లియరెన్స్ తదితరాలను పక్కాగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
తాగునీటి అవసరాల కోసం ఎస్ఆర్ఎస్పీ జలాశయంలో తగినంత నిల్వలు ఉండేలా చూడాలని ఉత్తమ్ స్పష్టం చేశారు. సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు ప్రయాణం అవడంతో తెలుగు రాష్ట్రాల బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పిల్లలకు విద్యా సంస్థల సెలవులు ప్రకటించడంతో శుక్రవారం నుంచే ప్రయాణ ప్రాంగణాలకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఊర్లకు వెళదామంటే బస్సులు, రైళ్లు దొరకడం లేదని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ 6,432 బస్సులను అదనంగా నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే కూడా 56 ప్రత్యేక రైళ్లను ప్రకటించినా రైళ్లు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్లో కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఎదురు చూడాల్సి వచ్చింది. జేబీఎస్, ఎంజీబీఎస్ కిటకిటలాడుతున్నాయి. ఎల్బీ నగర్ మార్గంలో ప్రయాణ రద్దీతో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధాన పట్టణాల్లో బస్టాండ్లన్నీ నిండిపోతున్నాయి. విశాఖ నుంచి సుమారు 550 బస్సులు అదనంగా నడుపుతున్నారు. విశాఖ ద్వారకా బస్సు కాంప్లెక్స్, మద్దిలపాలెం బస్సు కాంప్లెక్స్ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అదనపు బస్సులు నడుపుతున్నా బస్సులు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్లలోనూ ప్రజలు పడిగాపులు పడుతున్నారు. వెళ్తున్నాము పిల్లలతో, హాలిడేస్ ఇస్తారు కదా, బస్ స్టాండ్కి వస్తే బస్సులు రెండు గంటలు అయింది, ఇంకా బస్సులు లేవు. పెంచాలి కదా సార్, పండుగ సీజన్ కదా, బాగా ఎక్కువ ఉండాలి. ఇప్పటికే ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా 2-3 రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. బస్సులో లేవు సార్. ఏమైనా అడిగితే అంతా రిజర్వేషన్ అడిగితే తప్ప నిలబడి వెళ్దామన్నా టికెట్లు కూడా ఇవ్వట్లేదు సార్. ఇంకేం చేయమంటారు సార్? సార్ మాది అనంతపురం జిల్లా. మేము ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నాం విజయవాడలో. ఈ రైల్వే స్టేషన్ చూస్తే కూడా కిక్కిరిసిపోతుంది. ఇక్కడ విజయవాడలో అనంతపూర్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మన ప్రభుత్వం వాళ్ళు ట్రైన్లు ఇంకా 2-3 అడిషనల్గా పెంచాలి కదా సార్. స్పెషల్ ట్రైన్స్ కొద్దిగా పెంచితే బాగుంటుంది గవర్నమెంట్. దీని మీద కొంచెం ఆలోచించండి. ఒక ప్యాసింజర్ ట్రైన్ అయినా కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది తెల్లవారి అండ్ మధ్యాహ్నం. ఏం లేవు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కోడి పందాలకు పందెం రాయుళ్లు తెరలేపుతున్నారు. చాటుమాటుగా కోడి పందాలకు బరులు ఏర్పాటు చేస్తుంటే పలు చోట్ల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో కోడి పందాల శిబిరంపై టాస్క్ ఫోర్స్, ఆనందపురం పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత చింతలపూడి వెంకటరామయ్య మరో 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో కోడి పందాల బరులను పోలీసు, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా లక్కవరం గ్రామంలో కోడి పందాల కోసం తయారు చేస్తున్న బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే భారీగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, జూదం నిర్వహిస్తారని సమాచారం. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోడి పందాలు నిర్వహిస్తే గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కొత్తూరు తాడేపల్లి వాసి మెండెం జమలయ్య దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను హ్యాష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఎటువంటి జైలు శిక్ష, జరిమానా లేకుండా న్యూయార్క్ కోర్టు జడ్జి ఎం మోర్చన్ తీర్పు వెలువరించారు. తద్వారా దోషిగా నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు. హష్ మనీ కేసు విచారణలో తన లాయర్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ వర్చువల్గా పాల్గొన్నారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మరోసారి న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసులో రాజకీయ కోణముందన్న ట్రంప్ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ట్రంప్ తరపున న్యాయవాది కూడా ఇదే వాదనలు వినిపించారు. న్యూయార్క్ న్యాయమూర్తి శిక్ష ఖరారు చేయకుండా అడ్డుకోవాలంటూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట దక్కలేదు. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఎక్కడా చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $1.30 లక్షల హష్ మనీ ఇప్పించారనేది ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల ట్రంప్పై నేరారోపణలు నమోదయ్యాయి. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమె సహా 22 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ట్రంప్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. రైళ్ల ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందులో భాగంగా 10,000 లోకోమోటివ్లలో కవచ్ వ్యవస్థను కేంద్రం అమర్చుతోందని చెప్పారు. 15,000 కిలోమీటర్ల మేర ట్రాక్ సైడ్ ఫిట్టింగ్లతో పాటు ఇంజన్ల ముందు కెమెరాలు అమర్చుతున్నట్లు వివరించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ను శుక్రవారం అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి అమృత్ భారత్ రైలు కోచ్లు, వందే భారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు.
అనంతరం మాట్లాడిన అశ్విని వైష్ణవ్ పేదలకు వందే భారత్ రైళ్లలో ప్రయాణించే అనుభూతిని కలిగించాలన్న లక్ష్యంతో తక్కువ ఛార్జీలతో అమృత్ భారత్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు. వాటికి స్పందన రావడంతో స్లీపర్ బెర్త్ సౌకర్యంతో కూడిన అమృత్ కోచ్లను తయారు చేస్తున్నట్టు వివరించారు. అస్సాంలోని దిమా హసావ్ జిల్లాలోని ఒక బొగ్గు గనులు చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయ చర్యలో పాల్గొనేందుకు కోల్ ఇండియాకు చెందిన 12 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. గనిలో నీటిని తొలగించే పని కొనసాగుతోంది. ఆ ప్రక్రియ ముగియగానే సహాయక చర్యలో పాల్గొంటామని కోల్ ఇండియా రెస్క్యూ సిబ్బంది తెలిపారు. లోపల ఆక్సిజన్ లోపం ఉండే అవకాశం ఉందని, శ్వాస ఉపకరణాలు యంత్రాలతో లోపలికి వెళ్తామని వారు చెప్పారు. ఉమ్రాంగ్సో ప్రాంతంలోని బొగ్గు గనిలో ఈ నెల 6న అకస్మాత్తుగా నీరు రావడంతో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. అందులో ఒకరి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. తొలుత గనిని చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పామని, కానీ అది నిజం కాదని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. 12 ఏళ్ల కింద మూసేసిన గనిలోకి తాజాగా కార్మికులు దిగి బొగ్గు తీసేందుకు యత్నించి చిక్కుకున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. 340 అడుగుల లోతున ఈ క్వారీలో నీటిని తొలగించేందుకు కొన్ని గంటలు పడుతుందని తెలిపారు. నీళ్ల తొలగింపు పూర్తి కాగానే ఆర్మీ, నేవీ, అసోం రైఫిల్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కోల్ ఇండియా సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటారని చెప్పారు.